సార్ కృష్ణవంశీ గారు ఆ! మిమ్మల్ని నమ్మి ఆ! రాఖీలో అంత పెద్ద క్యారెక్టర్ చిన్న అవును. క్యారెక్టర్ కూడా కాదు అవును. అది. అవును. అయ్యో! అది ఎంత మాట. పెద్ద క్యారెక్టర్. అవునండి. యాహ్! ఆపోజిట్ ఏమో అవును. వెంకటయ్య ఆ! ఎన్టీఆర్ ఉంటాడు. అవునండి. అవునండి. ఆ క్యారెక్టర్ మనోడు పవర్ హౌస్ యాహ్! మీరు యాహ్! అన్నట్టు తినేస్తాడు. అవును. అయ్యబాబోయ్! ఎదుటి వాళ్ళు ఎవరున్నారో కూడా మనోడు అసలు అంటే ఇంక ఆయన 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 క్యారెక్టర్‌లో ఉంటారు. అండ్ ఆయనకున్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎలిమెంట్స్ హ్మ్. అంటే నా ఉద్దేశ్యం ఇలా చాలా ఆయనకున్న స్కిల్ సెట్, హ్మ్. ఆహార్యం లేకపోతే ఎవ్రీథింగ్ యాహ్! అవును. అది ఎవ్రీథింగ్ ఆయన ఆయన ప్రతి అంటారు కదా! ఆహ్, హ్మ్, 'విక్రమార్కుడు' సినిమాలో పోలీసోడి కాకి డ్రెస్ నుంచి ప్రతీదీ డ్యూటీ చేస్తున్న టైంలో అవును. ఎన్టీఆర్ గారి దగ్గరికొచ్చేటప్పటికి ఆయనలో ప్రతి ప్రతి అణువు కూడా యాక్టింగ్ యాక్ట్ చేస్తది. చేస్తాడు. అది. మనోడు ఫ్రేమ్‌లో ఉంటే వేరే వాళ్ళని కనపడనిచ్చవు. అయ్ అదుంటుంది. ఆ! ఆ టైంలో ఆయనకి ధీటుగా చేయటం కాకపోయినా కూడా కనపడనివ్వకపోవటం అనేది తప్పు. అది రాంగ్ థింకింగ్ అండి. హ్మ్. ఆయన హ్మ్. ఆయన ఆయన ఐ థింక్ హి అలౌస్ థట్. హ్మ్. హ్మ్. యాక్చువల్లీ హి అలౌస్ థట్. హ్మ్. హ్మ్. ఎలా అంటే ఆయన నువ్వు కనపడు. నువ్వు హ్మ్. ఎంత కనపడతావో కనపడు అని. హ్మ్. అది ఒక హెల్తీ కాంపిటీషన్ ఓకే. లాగా నువ్వు ఇంకా కనిపించు. నువ్వు హ్మ్. నువ్వు ఇంకా చెయ్యి. ఇంకా చెయ్యి. హ్మ్. అది యాక్చువల్లీ అన్నారన్నమాట. ఓకే. ఆ! మిమ్మల్ని అన్నారా? ఆ! హ్మ్. ఎలా అంటే దా హ్మ్. అంటే ఒక ఆ టైంలో అయితే మరీ హి వాస్ లైక్ ఎలా ఇప్పుడు ఎలా ఉన్నారో నాకు తెలీదు. చాలా చాలా ఏళ్లయింది యాక్చువల్లీ ఆయన్ని హ్మ్. కలుసుకొని కూడా. బట్ ఆ టైంలో యంగ్ ఫైర్ ఉంటది గదా! అవునవును. ఏంది ఎంత ఆ! నేను హలో ఇలా పెట్టి నాకెందుకు ఇది అనే ఆ! టైప్‌లో ఉంటాను గానీ, లక్కీగా కృష్ణవంశీ గారు కూడా ఉన్నారు ఆ! కాబట్టి అక్కడ సరిపోయింది. ఎట్లా సెలెక్ట్ చేశారు సార్ మిమ్మల్ని? ఏ టైప్ అంతకుముందు రిఫరెన్స్ ఏది వెన్నెలానేనా? అంతకుముందు ఆయన యాక్చువల్లీ 'వెన్నెల' సినిమా హ్మ్. చూసారండి. హ్మ్. లక్కీగా ఆ టైంలో 'శర్వ' ఒక షో వేశాడనమాట. హ్మ్. 'శర్వానంద్' హ్మ్. ఒక షో వేసినప్పుడు సుబ్బరాజు గారును ఐ మీన్ కృష్ణవంశీ గారు, సుబ్బరాజు గారు, హ్మ్. 'శర్వ' హ్మ్. నేను హ్మ్. ఉన్నాం. రామానాయుడులో ఓకే. షో వేసినప్పుడు అప్పుడు కృష్ణవంశీ గారు హ్మ్. చూసి "చాలా బాగా చేసావు ఎన్నో సినిమా" అన్నారు. హ్మ్. ఫస్ట్ సినిమా ఆ! అన్నాను. అవునా? ఆ! అయితే చాలా బా చేసావు ఆ! మళ్ళీ. ఆ! సో, ఐ థింక్ అది సరే మనం కలిసి చేద్దాంలే అన్నారు. ఆ మాట హ్మ్. అది అనుకుని అనుకోకుండా పాపం రాఖీతో. అలా వర్కౌట్ అయిపోయింది. ఆయన అండ్ ఉత్తేజ్ గాని లేకపోతే అందరూ కూడా హ్మ్. ఒక సరే ఒపీనియన్ హ్మ్. ఈడు బానే చేస్తాడు. ఉత్తేజ్ గారితోటేంటంటే నేను డబ్బింగ్ అప్పుడు కలిసా. ఓకే. 'వెన్నెల' డబ్బింగ్ అప్పుడు కలిసా. హ్మ్. సో, హి ఆల్సో అండర్‌స్టూడ్ హ్మ్. మన డబ్బింగ్‌కి ఎంత పెడుతున్నాం అనే టైప్‌లో. సో, ఆయన కూడా రైటర్ గదా! హ్మ్. 'రాఖీలో' హి వాస్ ఆల్సో రైటరే. రైటర్ హ్మ్. కాబట్టి ఆయన కృష్ణవంశీ గారు అంటే ఎక్కడైనా కృష్ణవంశీ గారు ఎందుకు పెట్టుకోవాలి ఈడిని అనే టైప్‌లో ఉంటే కొద్దిగా ఆయన కన్విన్స్ చేయటమో, లేపోతే ఆయన ఎందుకు పెట్టుకోవాలని ఆయనంటే ఈయన కన్విన్స్ చేయటం ఏదో జరిగింది. హ్మ్. నేను కూడా ఆహ్, చాలానే పడ్డా హ్మ్. కాలవేళ. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో నాకు అంటే చిన్న, హ్మ్. చిన్న ఇన్సిడెంట్ చెప్తా హ్మ్. మీకు. ఆయనేమో ఫ్రెంచ్ బియర్డ్ హ్మ్. హ్మ్. నాకు కిషోర్ క హ్మ్. క్యారెక్టర్ పేరు. నాకు కిషోర్ మంచి యూ నో ఆహ్, మిడిల్ క్లాస్‌గా ఉండి అలా ఒకలాగా హ్మ్. హంగులు పో హ్మ్. హంగులు, గింగులు పోకుండా ఉండే టైప్ మనిషి కావాలి. హ్మ్. నీకేమో ఈ పిల్లిగెడ్డం ఉంది. హ్మ్. అది వర్కౌట్ గాదు. హ్మ్. తీసేయని. నేనేమో నాకు కంటిన్యూటీలు జరుగుతున్నాయి ఇక్కడ గుణశేఖర్ గారు అవతల. ఆ! అటు గుణశేఖర్ గారు, ఇటేమో బొమ్మరిల్లు 2 నడుస్తున్నాయి. నేనేమో సార్ హ్మ్. ఇదెటెళ్తుందో నాకు తెలీదు. ఇప్పుడు నాకు యాక్టింగ్ రాలేదు. నువ్వు హ్మ్. సరిగ్గా చెయ్యవురా పో అంటే నేనెళ్ళిపోతానేమో హ్మ్. గానీ, గెడ్డం వల్ల తీసేస్తానంటే నాకు చాలా బాధగా ఉంది అని జెప్తే, ఆహ్, హ్మ్, అయితే నాకు రవి నాకర్థమవుతుంది. కానీ నా క్యారెక్టర్ ఇలా ఉండాలి. హ్మ్. యాహ్! నాకది కావాలి. హ్మ్. అంతకంటే నేనేం చెప్పలేను నీకు అన్నారు. అయితే ఎక్కడో ఒక పాయింట్‌లో హ్మ్. అంటే ఒక 2, 3 నెలలు తిరిగారా? హ్మ్. అయ్యో! ఎళ్లి కూర్చోటమే. ఆ! 'సాగర సంగంలో' కమల్ హాసన్ గారిది ఒకటే తక్కువ గాని. హ్మ్. అయితే ఒక చోట ఎక్కడ కన్విన్స్ అయ్యారంటే ఆయన, "సార్ నాకో మాట చెప్పండి. హ్మ్. కిషోర్ అనే అతను హ్మ్. పెళ్లి చేసుకొని ఆ డబ్బులు వరకట్నం డబ్బులు తీసుకొని హ్మ్. అమెరికా ఎళ్దాం హ్మ్. అనుకుంటున్నాడు. కదా! హ్మ్. నేను మిడిల్ హ్మ్. క్లాస్‌నే. నేను అమెరికా ఎళ్ళాను. హ్మ్. ఎళ్ళంగానే నేను ఫ్రెంచ్ బీడ్ పెట్టుకున్నా. హ్మ్. అక్కడ. హ్మ్. ఓకే. ఎందుకు అనుకోకూడదు ఫ్రెంచ్ బీడ్ పెట్టుకోవాలని? హ్మ్. ఎళ్ళే ఊహలున్నాయి గదా! హ్మ్. అవును. అక్కడ ఇలా ఉంటారంట అని ఎందుకు పెట్టుకోకూడదన్న. హ్మ్. ఆయన వదలవా అన్నారు. సార్ దయచేసి ఆ! అరే నీకు యాక్టింగ్ రాదురా దుబ్బా ఇక్కడి నుంచి అంటే ఆ! నేను ఇంక మూసుకొని వెళ్ళిపోవాలి తప్పదు. కానీ సరే ఒక్కసారికి నన్ను ఇదిగో ఎందుకంటే హ్మ్. హ్మ్. అంటే
సర్లే చేద్దాంలే. బా! అది అది చాలా హ్మ్. అండ్ యాక్చువల్లీ ఏ మాటకి ఆ మాట ఆయనకి ఇంకా కోపం ఉందేమో నా మీద బీయడం మీద. కొద్దిగా. అందుకు కాదండి. అంటే అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా మళ్ళీ నేను యూఎస్ వెళ్ళాల్సొచ్చింది. ఓకే. సో, కృష్ణవంశీ గారు ఏంటంటే, "అదేంట్రా నీకంత హ్మ్. తేజ్ గారు గాని, కృష్ణవంశీ గారు గాని అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. హ్మ్. ఒక ఆపర్చునిటీ అవునండి. ఎంతో మందికి రాదు. 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 మరి అలాంటిది నువ్వు ఎందుకెళ్ళావు" అని. హ్మ్. అంటే నువ్వు ఇంకెవరైనా బాగుపడేవారు కదా! ఆ టైంలో. ఓకే. ఓకే. ఆయన అన్నమాట అక్షరాలా నిజం. హ్మ్. అంటే అంత మంచి క్యారెక్టర్ అంత ఈజీగా రాదు హ్మ్. ఎవరికీ. లక్కీగా ఆ టైంలో నాకొచ్చింది. హ్మ్. నేను చేయగలిగాను. హ్మ్. ఎన్టీఆర్ గారితోటి కలిసి చేయగలిగాను. ఇది కూడా ఉండింది. సెకండ్ ఫిల్ము. సెకండ్ ఫిల్మ్ అంతే. హ్మ్. లిటరల్లీ సెకండ్ ఆర్ హ్మ్. థర్డ్ అంటే అవును. 'బొమ్మరిల్లు', 'సైనికుడు' అన్నీ అంతే అది ఒకేసారి ఓకే. సైమల్టేనియస్ జరుగుతున్నాయి కాబట్టి. సైమల్టేనియస్ కాబట్టి హ్మ్. అన్ని ఆపర్చునిటీస్ సెకండ్ ఆపర్చునిటీస్ హ్మ్. ఇమ్మీడియేట్‌గా. ఆ! అప్పటి వరకు మిగతా ఏమి రాలేదు హ్మ్. బయటికి. సో, నాకేమైంది అంటే ఆ తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీలోనే హ్మ్. సైకో క్యారెక్టర్స్‌కి ఎక్కువెళ్ళింది. హ్మ్. హ్మ్. ఓకే. 'రాఖీ' ఎంత పెద్దదయిపోయిందంటే నాకు హ్మ్. ఈడేంటి భయము, అసహ్యం వేస్తున్నాయి. నాకెన్ని అవునా? ఎక్స్‌పీరియన్స్‌లయ్యాయండి అవును. బాబు. అవును. ఎన్నో. హ్మ్. ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లయ్యాయి నాకు. అంటే లేడీస్ అయితే మన జెమినీలో ఒకటేదో వచ్చింది ఆ టైంలో. ఓకే. ఆహ్, లేడీస్ షో ఏదో. హ్మ్. 22 నిమిషాలు నా ఫోటో పెట్టారండి అక్కడ ఎనకాల. అబ్బా! అంటే ఇలాంటి మనుషులుంటారు, ఇలాంటి మనుషులుంటారు అని. అది ఆల్‌మోస్ట్ హౌ ఇట్ ఈస్. హ్మ్. ఏమైపోతుందంటే మా ఇంటికొచ్చిన గెస్ట్‌లు లోపలికి రావడానికి భయపడ్డారు. అంటే అప్పటి వరకు నేనని తెలీదు. ఓకే. ఓకే. ఎవరో ఫ్రెండ్ లాగా వస్తే హ్మ్. ఇంటికొచ్చిన వాళ్ళు టక్కుమని మళ్ళీ బయటికెళ్ళిపోయారు. అంటే వెళ్లారా? లేడీస్ అన్నమాట. జరిగిందండి అలా? అయ్యో! అబ్బబ్బా! ఊరెళ్తే ఊళ్ళలో ఊ ఊ ఊళ్ళకెళ్తేనేమో నేనెక్కడో ఎవరింట్లోనో ఉన్నాను అంటే ఒక లైన్ 10 తలకాయలు, ఒక తలకాయ తర్వాత ఇంకో తలకాయ, లేడీస్ అందరూ. ఎన్టీఆర్ బావే, ఎన్టీఆర్ బావే అని అది అంటే ఒక రకమైన కోపం. అది ఏమైపోయింది అంటే హ్మ్. నెక్స్ట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. అవి కూడా ఎక్స్‌ట్రీమ్ హ్మ్. హ్మ్. ఓకే. అది విలనిజం అంటే మళ్ళీ హ్మ్. అబ్‌స్ట్రక్షన్ విలనిజం హ్మ్. కాదు. అంటే హీరోకి అపోజిట్ నేను హ్మ్. కాదు. హ్మ్. ఒక చెడ్డ మనిషిని తీసుకొచ్చి ఒక 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 బ్యాడ్ పర్సన్‌ని తీసుకొచ్చి పెట్టడం ఉంటది గదా! హ్మ్. అలాంటివి ఉంటే తప్ప హ్మ్. నాకు వేరే ఫ్లెక్సిబుల్‌గా రావట్లా. ఓకే. హ్మ్. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు హ్మ్. బ్రేక్ ఇంటూ ది అదర్ ఓకే. సైడ్. ఓకే అండి. సో, నేను ఇప్పుడు కంటిన్యూయస్‌గా అన్నీ సవ్యంగా ఉంటే నేను గూడా ఎందుకు అవును. వదులుకొని కూడా ఎళ్ళలేం వెళ్ళరు. కదా! నాకు ఇంకోటి పర్సనల్ ఇష్యూ ఉండింది. హ్మ్. వెళ్ళాల్సిన అవసరం ఉండింది. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ అనుకున్నంత హ్మ్. స్లైడింగ్ వచ్చుంటే నేను బహుశా చేయటం కూడా ఒక ప్రాబ్లమ్ అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. 'వెన్నెల' గాని, 'రాఖీ' గాని ఆ సైకోయిజం చూపించడం 2 తప్పయిపోయిందేమో క్యారెక్టర్‌ల అని. ఇంపాక్ట్ చాలా పనిచేసింది సార్. గట్టిగా హ్మ్. అండి. గట్టిగా పనిచేసింది. చాలా గట్టిగా హ్మ్. పనిచేస్తుంది. అది దాంతోటేంటి అంటే అదే అన్న ఒక యాక్టర్ ఐ థింక్ సమ్‌వేర్ ఇట్ ఈస్ సో లింక్డ్. హిస్ హ్మ్. ప్రోగ్రెస్ ఈస్ ఆల్సో తన టాలెంట్ తనకి ప్రోగ్రెస్ ఇస్తదా? హ్మ్. ఆ టైంకి ఏమొస్తదో తెలీదు. అలా అని చెప్పి ఆ టైంలో అవి చూసిన వాళ్ళు ఈ రోజుకి గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికి ఆ గుర్తుంటాయి టైంలో సార్. డైరెక్టర్స్‌కి ఈ రోజుకి నేను గుర్తున్నాను. యెస్. అది కూడా ఉంది మళ్ళీ. అవునండి. సో, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్ ఐ థింక్. రవివర్మ గారంటే ఫస్ట్ 'వెన్నెల', ఆ! 'రాఖీ.' 'రాఖీ' ఈ 2 మైండ్‌లో వచ్చేస్తాయి దాన్ని అసల. 'వెన్నెల రవి' అంటారు. 'రాఖీ రవి' అంటారు. 'రాఖీ రావ్' అంటారు అసలు. 'వెన్నెల రవి' ఇమ్మీడియేట్‌గా. ఏమో ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ అంటారు. హ్మ్. 'రాఖీ రవి' అని ఇంకోళ్ళు అంటారు. అవును. సో, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్మ్. థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్. హ్మ్. చాలా ఇంపార్టెంట్ కూడా. హ్మ్. అయితే నేను అలా వెళ్ళాను అని నాకు కొద్దిగా కృష్ణవంశీ గారు మాత్రం దాన్ని మర్చిపోతారులే సార్. హ్మ్. హుహు. ఎట్లా ఉంటది సార్? ఆయనతో చాలా మంది ఆర్టిస్టులు ఆయనతోటి చాలా లేదు. సెట్ ఓ పట్టానికి కాంప్రమైజ్ కాడు. ఒక సీన్‌ని 15 సార్లు తీస్తాడు. ఈ తీసి లేదు. బెటర్‌మెంట్ అని. ఐ అట్లా థింక్ అంటారు ఇట్స్ ఆయన మీద. నేనే అనను. పాయింట్ ఏంటి అంటే హ్మ్. ఎవ్రీ హ్మ్. డైరెక్టర్ హాస్ దేర్ ఓన్ స్టైల్. హ్మ్. అండ్ వాళ్ళు నమ్మింది ఒక పద్ధతి. హ్మ్. వాళ్ళు నమ్మిన స్టోరీ నరేషన్ ఒక పద్ధతి. హ్మ్. అవన్నీ దానికి సమకూర్చుకుంటూ వాళ్ళు చేయటమే కదా సార్ వాళ్ళు అవును. అవును చేసేది. సార్. సో, ఐ థింక్ వి కెనాట్ వెన్ వి ఎంజాయ్ హ్మ్. దేర్ వర్క్. హ్మ్. 'గులాబీ' చూస్తే హ్మ్. ఈ రోజుకి హ్మ్. గూడా ఏమన్నా స్పీడ్ ఉంటదా మీకు ఆ అవును. సినిమాలో? అవును. ఒక టెంపో హ్మ్. ఐ థింక్ 'జేడీ చక్రవర్తి' గారి వర్క్ నాకు 'సత్య' కంటే 'గులాబీలో' ఎక్కువ హ్మ్. నచ్చుతది యాక్చువల్‌గా. ఒక ఒక అవునండి. అవును. నేనేదేంటంటే అదెందుకు వస్తుంది అంటే అది ఒక మనిషి ఆయన కాబట్టి ఆయన డైరెక్ట్ చేశారు కాబట్టే అది. హ్మ్.
త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేస్తే ఒకటి, అవును. సుకుమార్ గారు చేస్తే ఒకటి, రాజమౌళి గారు చేస్తే ఒకటి, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళలో ఇప్పుడు మన దేవ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, నాకు అదే సందీప్ రెడ్డి వంగ కానీ, వివేకాత్రేయ, ఐ మీన్ ఎవరు లుక్ కాదు ఎట్ సార్. ది వెరైటీ, అవును. లుక్ ఎట్ ది వెరైటీ. అండ్ ఎవరికి మీరు అన్నది కరెక్ట్, ఎవరికి వారే. ఓకే, మీకు కొన్ని ఫేవరెట్స్ ఉండొచ్చు, అవును. ఓకే, బట్ ఇట్ డజంట్ మీన్ ద అదర్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ఆర్ నాట్ ద రైట్ పీపుల్. ఇట్ ఈస్ దేర్ డిజైన్. సో నాకు అది ఐ థింక్ అది అసలు బొమ్మరిల్ భాస్కర్ గారు నాకు బాగా గుర్తు, ఆయన 100సారి నరేషన్ ఇచ్చిన బొమ్మరిలో ఆ టైంలో అంతే ఎమోషనల్గా ఫీల్ అవుతూ చెప్పారు ఆయన. 100 100సారి ఎన్నోసారి ఇచ్చిన, ఉమ్. ఎప్పుడో నాకు ఒకసారి ఇచ్చారు మామూలుగా, Hmm. అంటే ఒక రకంగా హీ నరేటెడ్ ఇట్ టు మీ అనమాట. హీ వాజ్ ఫీలింగ్ ఇట్. ఏది Okay. షూటింగ్ మధ్యలో ఇది అంటే. అబ్బబ్బా. సో నేను అనేది ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్, అందుకే అవి అంత పెద్ద హిట్లు కూడా అయినాయి. అవునవును. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్.